హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అమూల్య విషయం చందు రామరాజుతో చెప్పాలనుకుంటాడు. ఇక దాంతో శ్రీవల్లి, వద్దు బావా, ఈ విషయం చెప్తే మావయ్య అమూల్యాని బ్రతకనివ్వడు, చంపేశాడు, ప్లీజ్ చెప్పొద్దు అని కళ్ళుతో సైగ చేసి ఇక అమూల్యాని చందుని ఇద్దరిని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక చందు అమూల్యాన్ని తీసుకొని కాలేజీకి వెళ్తాడు. ఇక అక్కడ డ్రాప్ చేసి చందు తిరిగి ఒక చెట్టు కింద కూర్చొని అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, ఈ రెండు కుటుంబాల మధ్య ఇంత గొడవలు జరుగుతున్నా అమూల్య విశ్వాని ప్రేమించడమేంటి? అమూల్య విశ్వ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకోవడమేంటి? లేదు, ఎలాగైనా ఈ విషయం నాన్నతో చెప్పాలి, లేకపోతే మా ఇంటి మీద ఉన్న కోపంతో విశ్వ అమూల్యాన్ని పెళ్లి చేసుకొని తనని బాధ పెడతాడు, తన జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పి చందు అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే సాయంత్రం అవుతుంది. ఇక అమూల్య విశ్వ ఇద్దరూ కలిసి ఇంటికి వస్తూ ఉంటారు. అది చూసిన చందు ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే విశ్వ బండికి ఎదురుగా వెళ్తాడు. చందుని చూసిన విశ్వ అమూల్య ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇదేంటి అమూల్య, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? నువ్వు ఈ విశ్వగాన్ని ప్రేమించడమేంటి? వీడు నువ్వనుకున్నట్టు మంచివాడు కాదు. వీడు నిన్ను పెళ్లి చేసుకొని మా నాన్నని బాధ పెట్టాలని చూస్తున్నాడు. మన కుటుంబం మీద ఉన్న పగతో వీడు నిన్ను నీ జీవితాన్ని నాశనం చేస్తాడు అని చెప్పి చందు అనగా అంటూ ఉంటే అప్పుడు అమూల్య, లేదన్నయ్య, విశ్వ మారిపోయాడు, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది. వెంటనే అమూల్య చెంప పగలగొడతాడు. చూడు, ఏదో చిన్నపిల్లవని వదిలేశాను, కానీ నేను ఎంత చెప్పినా వినకుండా ఈ విశ్వగాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ విషయం నాన్నతో చెప్తాను. ఇక నాన్న నీ ప్రాణాలు తీయడానికైనా వెనకాడడు అని చెప్పి ఇక చందు అమూల్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక విశ్వ మాత్రం చందుకి తెలవడంతో చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదేంటి, అమూల్య విషయం చందుకి తెలిసింది, ఒకవేళ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసి ఇక అమూల్యాని నాకు కాకుండా చేస్తే ఆ ఇంటి మీద ఎలా పగ తీర్చుకోవాలి అని చెప్పి విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఇంటికి వచ్చి హాల్లో కూర్చొని అమూల్య గురించే ఆలోచిస్తూ ఉండగా అది చూసిన భద్రావతి, ఏంట్రా విశ్వ, ఏం జరిగింది, అంతలా ఆలోచిస్తున్నావు, ఏ విషయం గురించి అనగానే అప్పుడు విశ్వ, అత్త, ఈరోజు కాలేజీ నుండి అమూల్య నేను ఇంటికి తిరిగి వస్తున్నా. మా విషయం తెలుసుకున్న చందు నన్ను నిలదీశాడు, అమూల్యాని కొట్టి ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇక నేను అమూల్యాని ప్రేమిస్తున్న విషయం చందుకి తెలిసిపోయింది. ఇక ఆ రామరాజుకు తెలిస్తే అమూల్యాని బయటికి వెళ్ళనివ్వడు, ఎలా అని ఆలోచిస్తున్నా అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి, ఒరే, ఈ విషయం రామరాజుకు తెలియకముందే నువ్వు అమూల్య మెడలో తాళి కట్టాలి, ఎలాగైనా రేపు అమూల్యాని గుడికి తీసుకురా, గుడిలో నీకు అమూల్యకి పెళ్లి జరిపిస్తాను, ఇక ఆ రామరాజుగాడు నిన్నేమీ చెయ్యలేడు అని చెప్పి ఇక భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, సరే అత్త, నువ్వు చెప్పినట్టే చేస్తాను, రేపు అమూల్యాని ఏదో మాయమాటలు చెప్పి గుడికి తీసుకొస్తాను, గుడిలో నాకు అమూల్యకి పెళ్లి జరిగిన తర్వాత ఇక ఆ బాధ ఎలా ఉంటుందో రామరాజు గారికి చూపిస్తాను అని చెప్పి విశ్వ అనుకుంటాడు. ఇక విశ్వ భద్రావతి మాట్లాడుతున్న మాటలన్నీ చాటుగా విన్న రేవతి మాత్రం ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, విశ్వ అమూల్యాన్ని ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి, కానీ ఆ రామరాజు అన్నయ్య మీద కోపంతో అమూల్య మెడలో తాళి కట్టడమేంటి? లేదు, ఈ పెళ్ళి జరగనివ్వకూడదు, ఎలాగైనా ఈ విషయం
రామరాజు అన్నయ్యకి చెప్పాలి అని చెప్పి రేవతి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక అది గమనించిన భద్రావతి, ఇదేంటి నేను విశ్వ మాట్లాడుకున్న మాటలని రేవతి విన్నది, అయితే అమూల్యకి విశ్వాకి పెళ్ళి జరగనివ్వదు అని చెప్పి వెంటనే రేవతి ఇక్కడ్రా అని పిలవగానే ఇక రేవతి గంకారు పడుతూ భద్రావతి దగ్గరికి వెళ్తుంది. ఏంటొదినా అనేసరికి అప్పుడు భద్రావతి, చూడు రేవతి, నేను విశ్వ మాట్లాడుకున్న మాటలన్నీ నువ్వు చాటుగా విన్నావని నాకు అర్థమవుతుంది. చూడు, ఈ విషయం ఎవరితోనైనా చెప్పావంటే నేను ఊరుకోను. అంతేకాదు ఆ రామరాజు ప్రాణాలు తీయడానికైనా వెనకాడను. చూడు, నువ్వు నిజం బయట పెడితే రామరాజు బ్రతకడు అని భద్రావతి రేవతిని బెదిరియడంతో ఇక ఆ మాటలు విన్న రేవతి, లేదొదినా, నేను ఎవరితోనూ చెప్పను అని చెప్పి బాధపడుతూ తన రూమ్లోకి వెళ్తుంది. ఇక తన మనసులో, ఇదేంటి నేను ఈ విషయం అన్నయ్యతో చెప్తానంటే వదిన మాత్రం అన్నయ్యని చంపేస్తానని అంటుంది. ఎలా చెప్పాలి? పాపం విశ్వ అమూల్యాల పెళ్ళి జరగకుండా ఎలా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక చందు మాత్రం అమూల్యాని ఎలాగైనా ఆ విశ్వగాడి బారి నుంచి కాపాడాలి అని చందు అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక చందు ఆఫీస్కి వెళ్లకుండా అమూల్య వెంటే ఉంటాడు. ఇక అది చూసిన రామరాజు, ఏంట్రా నిన్నటి నుంచి గమనిస్తున్నాను, అమూల్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నావు, అమూల్యని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నావేంట్రా అని రామరాజు అనగానే అప్పుడు చందు, ఏమీ లేదు నాన్న, చెల్లె ఒంటరిగా కాలేజీకి వెళ్తుంది కదా, అందుకే తనతో పాటు ఉంటున్నాను అని చందు అనగానే అప్పుడు వేదవతి, అదేంట్రా చెల్లెలంటే ఎందుకురా నీకంత ప్రేమ అని వేదవతి రామరాజు అనుకుంటూ ఉంటారు. ఇక చందు మాత్రం ఆ మాటలు విని తన మనసులో, అమ్మ మీరు నాకు చెల్లెల మీద ప్రేమ అనుకుంటున్నారు, అది కూడా ఉంది, కానీ చెల్లెలు ఎక్కడ ఆ విశ్వాగాన్ని పెళ్లి చేసుకుంటుందని భయంగా ఉంది అని చందు అనుకుంటూ ఉండగా ఇంతలో చందుకి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. ఇక చందు ఫోన్ మాట్లాడుతూ అలా పక్కకి వెళ్తాడు. ఇంతలోనే విశ్వ అక్కడి నుండి అమూల్యకి సైగ చేస్తూ ఉంటాడు. ఇక విశ్వ మాటలు విన్న అమూల్య వెంటనే కాలేజీకి అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటుంది. అది చూసిన విశ్వ వెంటనే అమూల్యని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన అమూల్య, విశ్వ మన ఇద్దరి విషయం ఇంట్లో తెలిసిపోయింది, ఇక చందు అన్నయ్య మాత్రం నన్ను వదలకుండా నా వెంటే ఉంటున్నాడు అని అమూల్య అనగానే అప్పుడు విశ్వ, చూడు అమూల్య, ఇక నుండి మీ అన్నయ్య నీ వెనకాలే ఉండడు అనగానే అప్పుడు విశ్వ, అమూల్య ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అనేసరికి ఇక విశ్వ, చూడు అమూల్య, ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే మన పెళ్ళి జరగనివ్వడు, అందుకే నువ్వు నేను వెంటనే గుడిలో పెళ్లి చేసుకుందాం అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు చెప్పేది, పెళ్లి చేసుకోవడమా, అది మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండానా అనగానే అప్పుడు విశ్వ, చూడు అమూల్య, ఇప్పుడు మన ప్రేమ విషయం మీ నాన్నకి మీ అన్నయ్యలకి తెలిసిందంటే మనల్ని శాశ్వతంగా విడదీస్తారు, అందుకే మన ఇద్దరం వెంటనే గుడిలో పెళ్లి చేసుకుందాం, వెళ్దాం పద అని చెప్పి ఇక విశ్వ అమూల్యాన్ని తీసుకొని గుడికి వెళ్తాడు. ఇక అలాగే అక్కడికి భద్రావతి వాళ్ళు కూడా వస్తారు. ఇక గుడిలో విశ్వ అమూల్యకి భద్రావతి పెళ్లి చేయాలనుకుంటుంది. ఇక ఆ విషయం తెలుసుకున్న రేవతి మాత్రం, లేదు ఇప్పుడు ఈ విషయం నేను అన్నయ్యకి చెప్పకుండా ఊరుకుంటే అమూల్య జీవితం నాశనం అయిపోతుంది, విశ్వ ఆ కుటుంబం మీద ఉన్న పగతో అమూల్యాన్ని పెళ్లి చేసుకొని బాధ పెట్టాలని చూస్తున్నాడు, లేదు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం కాకుండా చూడాలి అని చెప్పి ఇక వెంటనే రేవతి చాలా కంగారు పడుతూ రామరాజు ఇంటికి వస్తుంది. అది చూసిన వేదవతి రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే రామరాజు, అమ్మ రేవతి ఏంటమ్మా ఇలా వచ్చావేంటి అనగానే అప్పుడు రేవతి వెంటనే తన 2 చేతులెత్తి దండం పెట్టి, అన్నయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను అనగానే అప్పుడు రామరాజు చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఏంటమ్మా ఏంటి ఆ ముఖ్యమైన విషయం అనగానే అప్పుడు రేవతి, అన్నయ్య విశ్వ
భద్రావతి ఇద్దరూ కలిసి అమూల్యకి పెళ్లి జరిపించాలని గుడికి వెళ్ళారు. విశ్వ నీ మీద ఉన్న కోపంతో అమూల్యాని ట్రాప్లో పెట్టి ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు గుడిలో అమూల్యకి విశ్వాకి భద్రావతి వదిన పెళ్లి చేయాలనుకుంటుంది. వెంటనే నువ్వు గుడికి వెళ్ళి ఆ పెళ్లి జరగకుండా చెయ్యన్నయ్యా అని రేవతి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అనగానే అప్పుడు రేవతి నిజం అన్నయ్య, నువ్వు ఆలస్యం చేసే కొద్దీ వదిన వాళ్ళ పెళ్లి జరిపిస్తుంది, వెంటనే వెళ్ళు అని రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలు విన్న రామరాజు వేదవతి చాలా కంగారు పడుతూ వెంటనే గుడికి వెళ్తారు. ఇక గుడిలో భద్రావతి విశ్వాకి అమూల్యకి పెళ్లి చేయబోతూ ఉంటుంది. అది తెలుసుకున్న రామరాజు వెంటనే అక్కడికి వచ్చి భద్రావతి చెంప పగలగొడతాడు. ఛీ, నువ్వు అసలు ఆడదానివేనా? ఒక ఆడదానివయ్యుండి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యడానికి నీకు మనసెలా వచ్చింది? తను నీ కూతురు లాంటిది. ఈ విశ్వగాడు నా మీద ఉన్న కోపంతో నా కూతురు మెడలో తాళి కట్టి తన జీవితాన్ని నాశనం చెయ్యబోతూ ఉంటే నువ్వు పెళ్లి చేస్తావా అని రామరాజు భద్రావతి విశ్వ చెంప పగలగొడతాడు. ఇక అది చూసిన భద్రావతి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నా చెల్లెల్ని నువ్వు చేసుకున్నప్పుడు నాకు కోపం రాలేదా? అంతేకాకుండా నీ కొడుకు నా మేనకోడల మెడలో తాళి కట్టినప్పుడు నేనెంత బాధపడ్డానో నీకు తెలియదా? ఆ బాధేంటో నీకు తెలియాలనే నేను అమూల్యకి విశ్వకి పెళ్లి చెయ్యాలనుకున్నాను అని భద్రావతి అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు అమ్మ అమూల్య, చూసాబా, ఈ విశ్వగాడు నిజంగా నిన్ను ప్రేమించలేదు. నా మీద ఉన్న కోపంతో నిన్ను పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. ఇప్పటికైనా తెలుసుకో అని రామరాజు చెప్పగానే ఆ మాటలు విన్న అమూల్య వెంటనే విశ్వ చెంప పగలగొడుతుంది. ఛీ, నువ్వు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావని తెలుసుకొని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అంతేకాని మా నాన్న మీద ఉన్న కోపంతో నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ఇక అమూల్య, నానా నన్ను క్షమించు నానా, వీడిని నమ్మి నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఛీ, వీడి మొహం చూడడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక అమూల్య, రామరాజు, వేదవతి ఇద్దరూ ఇంటికి వస్తారు. ఇక వేదవతి, రామరాజు, అమూల్యాన్ని చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి ఈ టైంలో అమూల్యాని ఇంటికి తీసుకొచ్చారేంటి? ఏం జరిగింది అని శ్రీవల్లి వెంటనే అమూల్య దగ్గరికి వచ్చి ఏంటమూల్య ఏం జరిగింది అనగానే ఇక అమూల్య చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఇక అది చూసిన రామరాజు, వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు. ఏంటమ్మా ఏం జరిగింది? ఎందుకు శ్రీవల్లిని కొట్టావు అనగానే అప్పుడు అమూల్య, నానా అసలు విశ్వ నన్ను ప్రేమించడానికి కారణం ఈ శ్రీవల్లినే. మా ఇద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపింది శ్రీవల్లే. ఇదంతా శ్రీవల్లి వల్లే జరిగింది అని చెప్పగానే రామరాజు, వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు. ఏంటి, ఈ శ్రీవల్లి నీకు విశ్వాకి ప్రేమ రాయబారం నడిపిందా? అంటే అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసావా అని ఇక వేదవతి శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఇక దాంతో నర్మదా ప్రేమ, అవునత్త ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు, కానీ ఇదంతా శ్రీవల్లే చేస్తుందని అనుమానం వచ్చింది అని ప్రేమ నర్మద అనగానే ఇక రామరాజు, చూర్రా ఇన్ని రోజులు ఈ శ్రీవల్లి ఎంతో మంచిదని నమ్మాను, కానీ ఇలా నమ్మించి నమ్మక ద్రోహం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను. అరే చందు, ఇక ఒక్క నిమిషం కూడా ఈ శ్రీవల్లి మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే శ్రీవల్లిని బయటికి పంపించేయండి అని రామరాజు అనగానే ఇక మాటలు విన్న చందు చాలా కోపంగా శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, మావయ్య నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి, ఇక ఎప్పుడు ఇలా చెయ్యను అని బ్రతిమిలాడుతూ ఉన్న రామరాజు మాత్రం, చూడు బయటి వాళ్ళు చేస్తే మనం తెలుసుకోవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళే ఇలా నమ్మక ద్రోహం చేస్తే తట్టుకోవడం చాలా కష్టం, ముందు వెళ్ళిపో అని చెప్పి రామరాజు శ్రీవల్లి మొహం మీదే తలుపులు వేసేస్తాడు. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ, ఇదంతా
మా అమ్మ వల్లే నేను పెద్దింటి కోడల్ని కావాలని ఇలా అబద్ధాలు చెప్పి పెళ్లి చేసింది. ఆ విశ్వగాడు 10 లక్షల రూపాయలు అడ్డం పెట్టుకొని పదే పదే ఫోన్ చేసి నా జీవితాన్నే నాశనం చేశాడు. ఇక ఈ ఇంటితో నాకు రుణం తీరిపోయింది అని చెప్పి శ్రీవల్లి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అమూల్య విశ్వాన్ని నమ్మి మోసపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు నర్మద, చూడు అమూల్య, ఇప్పటికైనా సంతోషించు. ఆ విశ్వ నిజస్వరూపం తెలుసుకొని నువ్వు నీకు పెళ్లి జరగకుండా చేసినందుకు సంతోషించు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక విశ్వ భద్రావతి చాలా కోపంగా ఇంటికి తిరిగి వచ్చి ఇక రేవతి అని పిలుస్తూ ఉంటారు. ఆ మాటలు విన్న రేవతి బయటికి వస్తుంది. ఇక విశ్వ, అమ్మ, ఇదంతా నీ వల్లే కదా, నువ్వే ఆ రామరాజుకి చెప్పావు కదా, లేకపోతే ఆ రామరాజు వేదవతి గుడికొచ్చి నా పెళ్ళి ఎలా ఆపుతారు, వాళ్ళకెలా తెలిసింది అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు రేవతి, అవునరా, నేనే చెప్పాను, లేకపోతే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావురా అని చెప్పి ఇక రేవతి విశ్వ చెంప పగలగొడుతుంది. ఈ విధంగా అమూల్య విశ్వ పెళ్లి చేయాలని చూసిన భద్రావతి చెంప పగలగొట్టి శ్రీవల్లిని బయటికి గెంటేసిన రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.